నమస్తే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ సంచలనాలకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సాంకేతికం పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్లోనికి రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇతర దేశస్తులు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాముఖ్యులు రావాలన్నా హడలెత్తిపోతున్న న్యూస్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక నుంచి ఎక్కడి నుంచి వీవీఐపీలు రావాలన్నా, ఎక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా, వెంకటేశ్వర స్వామి గోవింద నామములు ఉచ్చరించాలన్నా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో భయపడే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రంలోని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి టీడీపీ గవర్నమెంటు ఈ ప్రయత్నాల దిశగా ముందుకు అడుగులు వేస్తుందనే చెప్పాలి. మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాల్సిందిగా, డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి సర్టిఫికేట్ తీసుకొని రావాలని పెట్టడం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంటు చెప్పడం చాలా వివాదాస్పదంగా మారబోతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రికే ఇలా ఉందంటే రాష్ట్రంలోని ఇంకా సామాన్య వ్యక్తుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఇలా మన వివిధ దేశాల నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. అటువంటి వాళ్ళను కూడా డిక్లరేషన్ సర్టిఫికేట్ అడుగుతారా అని అడుగుతున్నాను. ఇలాంటి హేయమైన చర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అడుగుతున్నాను. జై హింద్.